హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 32 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర కర్ణుని గురించి తెలుసుకుందాం. కర్ణుని జీవితం విధి వైపరీత్యాలతో, స్నేహానికి కట్టుబడి ఉండటం మరియు అసమాన పోరాటాలతో నిండి ఉంది. కుంతీదేవి సూర్యుని వరం వలన జన్మించిన కర్ణుడు పుట్టగానే తల్లి చేత వదిలేయబడ్డాడు. అతిరథుడు అనే సారథి అతన్ని కనుగొని రాధతో కలిసి పెంచాడు. చిన్నప్పటి నుండి ఆయుధ విద్యపై మక్కువ ఉన్న కర్ణుడు పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నాడు. గురు ద్రోణాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కౌరవ పాండవులతో పాటు కర్ణుడు కూడా ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. అయితే అతని సూతపుత్రుడనే స్థితి అతన్ని ఎల్లప్పుడూ వెంటాడింది. అర్జునునితో సమానమైన నైపుణ్యం ఉన్నప్పటికీ సామాజిక స్థాయి కారణంగా అవమానాలు ఎదుర్కొన్నాడు. కర్ణుని ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యానికి రాజుగా నియమించాడు. ఈ స్నేహం మరియు విశ్వాసం కర్ణుని జీవితాన్ని మలుపు తిప్పింది. దుర్యోధనుని పట్ల కర్ణుడు చూపిన విధేయత మరియు స్నేహం మహాభారతంలో ఒక ఉదాహరణగా నిలిచింది. కురుక్షేత్ర యుద్ధంలో తన నిజమైన గుర్తింపు తెలిసినప్పటికీ దుర్యోధనుని పక్షాన నిలబడి పోరాడాడు. అతని సవతి సోదరులైన పాండవులతో పోరాడాల్సి వచ్చినా ధర్మాన్ని మరియు స్నేహాన్ని నిలబెట్టాడు. కర్ణుని జీవితం మనకు నేర్పిన ముఖ్యమైన పాఠాలు ఏంటి అంటే, స్నేహానికి కట్టుబడి ఉండటం, జీవితంలో ఎదురయ్యే అవమానాలను ధైర్యంగా ఎదుర్కోవడం, నమ్మకానికి కట్టుబడి ఉండటం. ఇవి మనం కర్ణుని జీవితం నుంచి నేర్చుకోవాల్సినవి. కర్ణుడు మహాభారతంలో అత్యంత సంక్లిష్టమైన మరియు విషాదభరితమైన పాత్రగా నిలిచాడు. అతని జీవితం నుండి నేటి తరానికి కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.